హల్లెలూయా. దేవుని మహాఘనమైన అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలు, అవి ఎంతో ప్రాముఖ్యమైనది మనందరికీ తెలుసు. ముఖ్యంగా 4వ మాట, దీనికి ఎంతో చరిత్ర, దీనికి ఎంతో సాంకేతిక అంటే సైన్స్ ఎంతో దీని వెనక దాగుంది. ఫస్ట్ నేను చదువుతానండి, అందరూ జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ వచనంలో ఎంతో కాంట్రవర్సీ ఉంది. మతోన్మాదులు ఎక్కువగా పట్టుకునే వాక్యం ఇది. క్రైస్తవుల్లో కూడా చాలా మందికి అర్థం కాని వాక్యం, అర్థం కాకపోవడం వల్ల ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నానని నేను అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి తండ్రి అని ప్రస్తావించుతూ వచ్చి 4వ వచనం మీరు ఎక్కడైనా చూసినట్లయితే 7 వచనాల్లో ఒకే ఒక వచనంలో తండ్రి అయిన దేవుణ్ణి నా దేవా నా దేవా అని ప్రస్తావించారు. దీనికి గల కారణం, సమయం చాలా తక్కువ ఉందండి, కానీ ఈ వచనానికి చాలా సమయం ఎక్కువ పడుతుంది. క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను 4 విషయాలు చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిగా ప్రవచన నెరవేర్పు. ఈ ప్రవచనం ఎక్కడ చెప్పబడింది, ఏ విధంగా చెప్పబడింది, అసలు ఎందుకు చెప్పబడింది? కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవాలండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. చాలమ్మా, అర్థమైందండి. ఇది ప్రవచనం. దీన్ని ప్రొఫెటిక్ ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అంటారు. అంటే దావీదు భక్తులు పలుకుచున్నటువంటి ఫ్యూచర్ లో జరగబోయే యేసుక్రీస్తు ప్రభువుల శ్రమ గురించి చెప్పబడుతున్న వాక్యం ఇది. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం, ఈ 3 వచనాల్లో క్రీస్తు శిలువును గురించిన ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్ గా ఉంటాయి మనకి. ముఖ్యంగా ప్రవచన నెరవేర్పు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువు మీద అంత వేదన పొందుచున్నా గాని, ఆ విధంగా దెబ్బలు తిన్నా గాని, ఆ విధంగా శిలువు పైన మేకుల మీద వేలాడుచున్నా గాని ఆయన ప్రవచనాన్ని మర్చిపోలేదు, ఆయన లేఖనాలను మర్చిపోలేదు. మొదటి విషయం. రెండో విషయంగా ఆ ప్రవచనం ఏ విధంగా నెరవేర్పు జరిగింది, అసలు ఆ ప్రవచనం ఎందుకు వచ్చింది మన కోసం, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చారు. మొదటగా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను దేవుడు మన కోసం ఆయన్ని పాపముగా చేశాను. యేసుక్రీస్తులో పాపం ఉందా అండి? యేసుక్రీస్తు ప్రభువారిలో పాపం ఉందా? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఒక గొప్ప స్టేట్మెంట్. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే సమాజానికి ఒక సవాలు విసిరారు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? చాలమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరం క్రితమే సమాజానికి ఒక సవాలు విసిరారు. ఈరోజు ఎంతో మంది బయలుదేరారు. యేసుక్రీస్తు పాపం ద్వారా పుట్టారని, యేసుక్రీస్తు మీద ఎన్నో నిందలు మోపుతున్నారు. ఈ స్టేట్మెంట్ కి ఈ రోజుకి ఎవరో దానికి సమాధానం చెప్పలేకపోయారు. ఆయన మళ్ళీ చెప్తున్నారు, నేను సత్యం చెప్పుచున్న మీరు నన్ను ఎందుకు నమ్మట్లేదు? మనం ఇన్ని సంవత్సరాల నుంచి శిలువలో పలికిన 7 మాటలను వింటానే వస్తున్నాం. ఎదురుగా సిలువ ఉంది, ఎదురుగా సిలువలో పడిన వేదన ఉంది,
కానీ మనలో మార్పు లేదు. నేను అంటాను, ఆ రోజు ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మేశారు. కానీ ఈ రోజు మనందరం ఫ్రీగా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మేస్తున్నాం. అవునా కాదా? సందర్భం లేకుండా అబద్ధాలు, వ్యభిచారం, జారత్వం, ఏది పడితే దేవునికి హేయమైన ప్రతి ఒక్కటి చేస్తానే ఉన్నాం. దానికి మీరు డబ్బులు తీసుకుంటున్నారా? ఇస్కరియోతు యోధలాగా లేదు. ఫ్రీగా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పచెప్తున్నాం. ఆ రోజు రోమా సైనికులు ఒక్కసారి మాత్రం యేసుక్రీస్తుని సిలువేశారు. కానీ మనం ప్రతిరోజు సిలువ వేస్తూనే ఉన్నాం. మన నడత ద్వారా, మన మాటల ద్వారా, మన చూపు ద్వారా, మన తలంపుల ద్వారా, ప్రతి ఒక్క దాని ద్వారా మనం సిలువ వేస్తూనే ఉన్నాం. మనం బాధపడతా ఉంటాం. ఆ రోజు రోమా సైనికులు క్రీస్తు ప్రభువారిని సిలువేశారు, వేశారు వేశారు, ఆ విధంగా బాధ పెట్టారని. కానీ మనం వేసే సిలువ గురించి ఆలోచించరా? ఆ రోజు ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేశారు. కానీ ఈ రోజు మనం ప్రతిరోజు సిలువేస్తాం. దాని గురించి ఎందుకు బాధపడం? మనం ఆ రోజు ఒక్కసారి వేయబడిన సిలువ గురించి మనం బాధపడుతున్నాం. అవునా కదా? ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. చాలమ్మా. మొదటి 3 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంచుమించు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ మీద ఉన్నారు. 9 గంటల పాటు ఆయన సిలువ మీద ఉన్నారు. మొదటిగా పలికిన 3 మాటలు కూడా 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు పలికిన మాటలు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మింది. అంటే సూర్యుడు లేడు ఇంకా. కొంతమంది చెప్తూ ఉంటారు మన క్రైస్తవులు ఏమనంటే, ఒక మేఘం వచ్చి సూర్యుని కమ్మడం వల్ల చీకటి పడింది అన్నారు. కాదు, దానికి యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9 నుంచి 11 మీరు చదవదాన్ని. ఆమోస్ గ్రంథం 8:9. ఒకసారి ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. చాలమ్మా. ఇది కూడా ఒక ప్రవచనం అండి. ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు నెరవేర్పు జరిగింది. నేను అనుకుంటాను, సృష్టిని సృజించిన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద అంతగా అల్లాడుచున్నప్పుడు సృష్టి చూడలేకపోయిందండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద అంత శ్రమ పడుతుంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మనల్ని కన్న తండ్రి మన ముందు బాధపడతా ఉంటే మనం చూడగలమా? సృష్టిని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా బాధపడుతుంటే సృష్టి కూడా చూడలేకపోయింది. అందుకనే చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటల వరకు కూడా దేశం మొత్తం చీకటిగానే ఉంది. దీని గురించే చరిత్రకారుడు టాలస్ అనే ఆయన 52వ సంవత్సరం AD ఆయన ఒక చరిత్ర గ్రంథంలో లిఖిస్తూ ఉంటాడు. ఆ రోజున ఏమైందో తెలియదు కానీ ఆయన చెప్తున్న మాటలు, అంటే మన క్రైస్తవం అయితే మనకు తెలుసు కానీ ఏం జరిగిందో ఆయన చెప్పే మాటలు, ఆ రోజు ఏం జరిగిందో తెలియదు కానీ జెరూసలేం మొత్తం కూడా చీకటి కమ్మిపోయిందని రాస్తాడు ఆయన. బైబిల్లో ఉన్న వచ్చినా నేను చెప్పట్లేదండి, బయట చరిత్రగాడు ఒక ఆయన రాస్తున్నాడు. ఏమని? ఆ రోజు జెరూసలేం మొత్తం కూడా చీకటిగా ఉండిపోయిందంట. ఎందుకని ఆయన చెప్పలేదు. తర్వాత మనమైతే కాలాన్ని సంవత్సరాల్లో రోజుల్లో కొలుస్తాం కానీ శాస్త్రవేత్తలు లూమినస్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అని కొలుస్తారు. దాంట్లో కొలుస్తారు. యాక్చువల్గా అంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతిని బట్టి సంవత్సరాలను లెక్కేస్తారు. ఈ విధంగా వెనక్కి లెక్కేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక గ్లిచ్ వచ్చిందనమాట. అంటే వాళ్ళు ఆ సమయాన్ని వివరించలేకపోతున్నారు. దీని గురించి ఎక్కడుందని వెతుకుతుంటే ఒక బైబిల్ గ్రంథం మాత్రమే ఆ రోజు సూర్యుడు లేడు, అంటే సూర్యుడు ఆ రోజు ఆయన ప్రకాశాన్ని ఆపేశాడని చెప్పి బైబిల్ గ్రంథం ఒక్కటే సెలవిస్తుంది. చరిత్ర ఒప్పుకుంది, సైన్స్ ఒప్పుకుంది, కానీ మనమే ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను గురించి వేదన చెందల. గెత్సెమనే తోటలో చెమట రక్తంగా మారిపోయేంతగా వేదన పడ్డారు.
ఎందుకు బాధపడ్డారు? ఆయన జరగబోయే శిక్ష గురించి బాధపడ్డారా? ఆయన సిలువెక్కుతారో ఆయన విపరీతంగా హింసిస్తారని బాధపడ్డారా? కాదు. ఒక క్షణం వచ్చింది, ఆ క్షణంలో తండ్రి నన్ను విడిచిపెడతాడు. ఒక్క కొంత సమయం యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడికి దూరంగా ఉన్నారంటే అంత వేదనకు ఉన్నారు ఆయన. మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోండి. మనం దేవుడికి ఎన్నాళ్ళు దూరంగా ఉంటున్నాం? ఎన్నో సంవత్సరాలుగా దేవుడి సిలువ పలికిన 7 మాటలను గుర్తు చేసుకుంటూనే ఉంటున్నాం. చాలా మందికి బాప్తిజం లేదు. చాలా మంది ఎలా నడుస్తున్నారు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ క్రీస్తుని పోలి నడుచుకోవట్లా. అసలు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? అయ్యగారులు అందరూ ఒక మాట చెప్తూ ఉంటారు, మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పైన మరణించారని. నేను అంటాను, మన కొరకు ఆయన చనిపోలా, మన వల్ల చనిపోయారు ఆయన. ఆది పితరులు ఆదాము హవ్వ చేసిన పాపం భూమి మీద ప్రబలు విస్తరిస్తూ ఉంది. ఈ రోజుకి అదే పాపం దారుణంగా తయారైపోయింది సమాజం. కారణం మనం కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణానికి మన మనమే. తండ్రి అయిన దేవుడు ఆయన్ని పాపాన్నిగా చేశాడు. మీలో ఎంతమంది ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు కానండి, 7 మాటల గురించి ఒక్కసారి ధ్యానం చేస్తే మనసులో దుఃఖం ఆగదండి. ఇప్పటి వరకు మీరు ఎంతమంది ధ్యానం చేశారో నాకైతే తెలియదు. మొదటి వచనం నుంచి 7 ఆయన సువార్తలన్నీ పక్కన పెట్టండి, ఆయన చెప్పిన బోధలన్నీ పక్కన పెట్టండి. 7 మాటలు ఒక్కసారి చదవండి క్లుప్తంగా. దానిలో ఉన్న ఇంటెన్సిటీ మీకు అర్థమవుద్ది. అదేవిధంగా ఒకసారి 1 యోహాను 3:5 నేను ముగిచేస్తాను, ఆఖరి వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు పాపము చేయుడు. పాపము చేయు వాడెవడును ఆయనను చూడలేడు, ఎరుగునూ లేదు. చాలమ్మా, అర్థమైందండి వచ్చిన మీకు అది. మీరు గనక పాపంలో ఉంటే ఆయన ఎప్పటికీ చూడలేరు. దేవుడు ఈరోజు మీకు అవకాశం ఇస్తున్నాడు మీరు మారు మనసు చెందడానికి. దేవుడు ఈరోజు మీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఏ విధంగా ఉంటుందో తెలీదు. చరిత్ర చెబుతుంది ఆయన నిజంగా వచ్చాడని, సైన్స్ చెప్తుంది ఆయన నిజంగా వచ్చాడని. కానీ ఈ రోజుకి మన కుటిలమైన బ్రెయిన్ ద్వారా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఆయన యొక్క దైవత్వాన్ని. దేవునికి సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టి మన కోసం శరీరధారి వచ్చి చనిపోయాడంటే మనకి చాలా కామెడీ అయిపోయింది ఈ రోజున. ఎందుకని ఆలోచించట్లా? మరలా ఆఖరిగా ఒకసారి నేను చదివి ముగించేస్తానండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలు అప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.